దేశాన్ని మన తెలుగోడు రక్షించాడు. వేల మంది ప్రాణాలను కాపాడాడు. అతనే మన కర్నూలు బిడ్డ జీవి సందీప్ చక్రవర్తి. జమ్మూ కాశ్మీర్ పోలీసులు భారీ ఉగ్ర నెట్వర్క్ను ఛేదించడానికి అతనే ప్రధాన కారణం. ఆ ఉగ్ర కుట్రలో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశారు జమ్మూ కాశ్మీర్ పోలీసులు. వివిధ ప్రాంతాల నుంచి 2900 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, బాంబు తయారీ సామాగ్రి, 2 AK సిరీస్ ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలతో అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద నెట్వర్క్ మూలాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఈ ఉగ్ర నెట్వర్క్ ఛేదింపులో తెలుగు పోలీస్ అధికారి IPS సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. శ్రీనగర్లోని నౌగాం బన్పియోరా వీధుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అతికించినటువంటి అనుమానాస్పద పోస్టర్లను చాలామంది పట్టించుకోలేదు. కానీ SP జీవి సందీప్ చక్రవర్తి అవి సాధారణ పోస్టర్లుగా అనిపించకపోవడంతో వాటి వెనుక పెద్ద ప్రమాదం పొంచి ఉందని వెంటనే గుర్తించారు. దీంతో ఆయన వేగంగా దర్యాప్తుకు ఆదేశించి CCTV ఫుటేజ్ ఆధారంగా 3 వ్యక్తులను గుర్తించి విచారించగా స్థానిక ఇమామైన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటపడింది. పోలీసులు అహ్మద్ ఇంటిని సోదా చేయగా అతని ఇంట్లో ఉన్న డిజిటల్ పరికరాల ద్వారా పెద్ద ఉగ్రవాద నెట్వర్క్తో సంబంధాలు బయటపడ్డాయి. ఈ సమాచారం ఆధారంగా ఓ ప్రత్యేక బృందం హర్యానాలోని ఫరీదాబాద్లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్టు చేసింది. చాలామందికి సాధారణ పోస్టర్లుగా అనిపించినా చివరికి దేశాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఒక పెద్ద నెట్వర్క్ ప్లాన్ వేస్తున్నట్లు వెల్లడించింది. సందీప్ చక్రవర్తికి అద్భుతమైన కెరీర్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఒక ఉగ్రవాద నెట్వర్క్ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన అత్యంత గౌరవనీయమైన పోలీసు అధికారి. గతంలో ఆయన ఆపరేషన్ మహదేవ్లో భాగంగా పహల్గాం దాడి చేసిన 3 మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ బృందానికి నాయకత్వం వహించారు. సందీప్ చక్రవర్తి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జన్మించారు. సందీప్ చక్రవర్తి తండ్రి జీవి రామ్ గోపాలరావు కర్నూలులోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో RMOగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి PC గంగమ్మ ఆరోగ్య శాఖలో అధికారిగా పనిచేసి పదవి విరమణ పొందారు. సందీప్ కర్నూలులోని మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తొలుత ఆయన మెడిసిన్ పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత సివిల్స్లో ర్యాంకు సాధించి ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే 2014లో IPS అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీనగర్లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ SSPగా పనిచేస్తున్నారు. సందీప్ చక్రవర్తి తన సర్వీస్లో పూంచ్ ASPగా పనిచేశారు. హంద్వారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లాలో కీలక పోస్టింగులో పనిచేశారు. ఆయన ఇప్పటివరకు 6 సార్లు రాష్ట్రపతి పోలీస్ శౌర్య పథకం అందుకున్నారు. అలాగే 4 సార్లు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ, అలాగే ఇండియన్ ఆర్మీ చీఫ్ కమాండేషన్ డిస్క్ ఇతర పథకాలను అందుకున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నెట్వర్క్లను గుర్తించడం, అణిచివేయడంలో సందీప్ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. అనేక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నారు.